శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు నుంచి మనం ఒక కొత్త శాస్త్రం గురించి మనం తెలుసుకుందాం. అదే సంఖ్యాశాస్త్రం. ఈ సంఖ్యాశాస్త్రం కూడా మనదే. అయితే తెలుగు అంకెల్లోనే ఈ సంఖ్యాశాస్త్రం చెప్పడం జరిగేది. దాన్ని తదుపరి ఈ రోమన్ అంకెల్లోకి, అంటే ఇప్పుడు మనం వాడేటువంటి ఇంగ్లీష్ అంకెల్లోకి తర్జుమా చేయడం జరిగింది. ఈ సంఖ్యాశాస్త్రం అనేటువంటిది మనకు ఉండేటువంటి 9 సంఖ్యల్ని 9 గ్రహాలకి అధిపతులుగా తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకుని ఆ సంఖ్యాశాస్త్రాన్ని బట్టి కూడా ఫలితాలు చెప్పడం జరుగుతుంది. 1కి రవాధిపతి, 2 చంద్రుడి అధిపతి, 3 కుజుడి అధిపతి, 4 రాహు అధిపతి, 5 గురుడు అధిపతి, 6 శుక్రుడి అధిపతి, 7 బుధుడి అధిపతి, 8 శని అధిపతి, 9 కుజుడి అధిపతి. ఇక్కడ ఛాయాగ్రహాలు అనేటువంటి రాహుకేతువులకి 7 రాహువుకి అధిపతి, 4 కేతు అధిపతి. ఇలా మనకి సంఖ్యాశాస్త్రంలో 9 గ్రహాలు కూడా ఇవ్వడం ఉండడం జరిగింది. ఈ సంఖ్యాశాస్త్రం అనేటువంటిది మనం పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని మనం కూడినట్టయితే వచ్చేటువంటి సంఖ్య మనకి అదృష్ట సంఖ్యగా భావించడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు అనేటువంటివి మన డేట్ ఆఫ్ బర్త్ టైంలో కూడిన బట్టి వచ్చిన సంఖ్యకి మిత్ర సంఖ్యలు, సమ సంఖ్యలు, శత్రు సంఖ్యలు అనేవి ఉంటాయి. ఈ మిత్ర సంఖ్యలు ఆ వారాలు కానీ మనకి ఆ సంఖ్యలు కానీ ఉపయోగించుకుంటే మనకి అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంఖ్యాశాస్త్రాన్ని బట్టి పేరును కూడా మనం మార్పు చేర్పులు చిన్నతనంలోనే మార్పుగా పెట్టడం జరుగుతుంది. కొద్ది కాలం తర్వాత ఏ కారణం చేతైనా చిన్నతనంలో పేరు మార్పు అనేటువంటిది కుదరకపోతే కాలగమనంలో పేరు మార్చడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మనం చాలా సందర్భాల్లో చూడడం జరుగుతుంది. ఎంతోమంది ప్రముఖులు ఇలా పేర్లు మార్చుకోవడం జరిగింది. అలాగే నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రంలో కూడా పేరు మార్పు అనేటువంటి చేయడం జరుగుతుంది. ఎక్కువగా సంఖ్యాశాస్త్రాన్ని బట్టి కూడా పేరు మార్పు చేయడం జరుగుతుంది. అందువలన ఈ సంఖ్యాశాస్త్రం కూడా మనకి ఉపయోగపడుతుంది. ఈ విషయాలన్నీ కూడా మనం కొద్దిగా తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.